దానికి ఏమైందిరా ఎక్స్ప్రెషన్ మార్చింది అనుకుంటున్నారా? కింద ముళ్ళు గుచ్చుకుంది అనమాట. కాళ్ళ పైన నడుస్తామని అనుకున్నాం కదా. సో అలా వెళ్తూ వెళ్తూ ముళ్ళు అయితే లోపల దిగింది అనమాట. అందుకే ఎక్స్ప్రెషన్. సో ఎస్, ఐ స్టిల్ రిమెంబర్. మీకు ఎవరైతే గుర్తుంటారో అండ్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తా నా ఫేవరెట్ టీచర్. అండ్ చెప్పాలా, స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే నాకేనా గుర్తుంది అని చెప్పి. సో చెప్దామా వద్దా అని ఒక డౌట్ అయితే ఉండేదన్నమాట. కానీ వై? బికాస్ ఎవ్రీవన్ కెన్ రిమెంబర్ దేర్ చైల్డ్హుడ్ అని అనిపించేది నాకు. చేద్దామా వద్దా అని. సో ఇవాళ ఏంటంటే టీచర్స్ నేమ్ అయితే గుర్తు తెచ్చుకొని రికాల్ చేసుకొని మరి చెప్దాం అనుకుంటున్నా. ఈజీ అంటే ఏమో మరి, అది మీ పైన ఆధారం. నాకు గుర్తుండే వరకు చెప్తా. సో మీకు ఎవరికి ఇష్టం ఉండదు చైల్డ్హుడ్ అంటే? చిన్నప్పుడు అందరూ కొంచెం ఏంటంటే కొంచెం కేరింగ్గా, కొంచెం ఎంకరేజ్మెంట్తోనే చైల్డ్హుడ్ అంతా గడిచింది అనమాట. సో అంటే ఎంకరేజ్ చేస్తూ అండ్ మీన్వైల్ కొంచెం భయం అయితే పెట్టేవాళ్ళు, చదవకుండా ఏమున్నా. కానీ మనం వీక్ అనమాట. సో ఎస్, నాకైతే ఎందుకో ఇవాళ షేర్ చేసుకోవాలని అనిపించింది. సో డిప్లొమాలో కూడా నేను చాలా టీచర్స్ని చూసిన. అండ్ చిన్నప్పటి నుంచి నా లైఫ్లో అసలు అమ్మాయిలు ఎక్కువ లేరనమాట. 10th అసలు మనం చైల్డ్హుడ్లో ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. అండ్ తర్వాత డిప్లొమాలో కూడా ఎవరు లేరు అనమాట గర్ల్స్ అనేవాళ్ళు. సో అలా అయితే ఇట్లా దూరం పెట్టేసిండు దేవుడు. సో బీటెక్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడమని కాదు, ఎక్కువ నా థింగ్స్, నా కెరియర్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి ఏదో బిల్డప్ ఇచ్చేవాడిని. నిజంగా అది ఏ బిల్డప్ నాకు అర్థం కాదు. కానీ బట్ స్టిల్ ఏంటంటే అందరిలా కాకుండా నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా డెసిషన్స్ అయితే తీసుకునేవాడిని. సో నెక్స్ట్ ఏంటి అని చెప్పి. సో నా థింకింగ్ ప్రాసెస్, నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఒక మెట్టు హైయే ఉంటుండే అందరిని చూస్తే. ఎందుకంటే ఎక్కడైనా స్టక్ అయిపోయినాను అంటే నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తుంది అన్నమాట. కానీ ఎక్కడైతే జాబ్ విషయంలోకి వచ్చానో సో అక్కడైతే మళ్ళీ ల్యాగ్ బిహైండ్ అయిపోయినా. ల్యాగ్ బిహైండ్ ఏం లేదు, బట్ హార్డ్ వర్క్ చేసి ఏదైనా వస్తుంది. కానీ అడాప్టబిలిటీ ఎక్కడుంటే అండ్ నీ స్టోరీ టెల్లింగ్ అయినా, నీ స్కిల్స్ అయినా ఎక్కడైతే నువ్వు చెప్తే వాటికి వాల్యూ యాడ్ అవుతావు. సో దాన్ని ఎంచుకుందామని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన. అండ్ మీన్వైల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన. అంటే నా ఎక్స్పెక్టేషన్స్కి జాబ్ రియాలిటీ ఏమైందంటే, ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ నేర్చుకున్నా. ఎస్, ఐ డన్ ఏ మిస్టేక్. ఎందుకు అంటే కొన్ని రీజన్స్ వల్ల. ఫస్ట్ అయితే నేను జాబ్ ట్రయల్స్కి ఒక ఫ్లోలో ఉంటేనే మనకు జాబ్ వచ్చేది, ఒక స్కిల్ ఉంటాయి అని చెప్పేవాడు. ఇది 2019 మ్యాటర్. సో అలా అంటే 19 to 22 అనమాట. ఇలా 19 to 22 అయితే అది గడిచిపోయింది. అండ్ మెయిల్ 4 years డిప్లొమా, నేను 5 years చేసిన. ఇంటర్నల్స్ ఆపారు బ్రో ఫ్రెండ్స్. సో అలా అయితే 5 years గడిచింది. తర్వాత బీటెక్ చేద్దాములే అనుకున్నాను. సో అక్కడ కూడా ఓకే. అక్కడ ఏమైంది, ఇర్రెగ్యులర్గా అయితే వెళ్ళిన కాలేజెస్కి, డిస్టెన్స్ లెర్నింగ్ అని చెప్పి. మధ్యలో మీన్వైల్ జాబ్ చేద్దామంటే ఒక్కొక్కరు సర్టిఫికేట్స్ అడగడం, అవి నా దగ్గర లేకపోవడం, బీటెక్ కాలేజ్లో ఉండడం, ఇలా చాలానే జరిగినాయి లైఫ్లో. సో ఎక్కడ చూడు మెకానికల్ అంటే అప్పుడు అదే ఒక స్ట్రీమ్ అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా సిఎస్సికి వచ్చినారు అందరూ. సో ఎవరైతే ఈ ఇంటర్లో
ఎం అంటే ఎంపీసీ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా స్ట్రీమ్స్, బ్రాంచెస్. అవి తీసుకున్న వాళ్ళకి, సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకేమో బీటెక్లో సిఎస్సి అనే స్కోప్ వచ్చేసింది అప్పుడే. సో ఇప్పుడు నాకు ఎవరు టచ్ లేరు అనమాట, నేను ఎవరితో టచ్ లేను ఆబ్వియస్గా. ఎందుకంటే అంతే, అది చెప్పాగా, ఎవరితో ఎవరిని వెళ్ళనియలే అండ్ నేను వెళ్ళలేదు. సో చెప్పాగా, డెసిషన్స్ అనేవి ఫాస్ట్ ఉంటాయి మన దగ్గర. సో అలా గడిచిపోయింది. తర్వాత చూసుకునేసరికి బీటెక్లో కూడా గర్ల్స్ అనేవి ఎవరు లేరు. ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు ఎవరితోని. సో అలా అనమాట, లైఫ్లో మొత్తం గర్ల్స్ని అయితే దూరంగా పెట్టేసినాం మనకి. అండ్ ఎవరైతే టచ్లో అయితే లేరు, ఉన్నా కానీ ఎక్కువ ఎవరితో మాట్లాడమని కాదు. బికాస్ నా థింకింగ్, నా థాట్ ప్రాసెస్ అంతా ఒకటే, హార్డ్ వర్క్ చేస్తే వస్తాయి అని అన్నిట్లో 6 months అని ప్రతి టెక్నాలజీ మీద కూర్చునేవాడిని. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఫస్ట్ ASP.NET అన్న తీసుకున్న కోర్స్ అయిపోయిందా, తర్వాత జావా అని చెప్పి, అరే జావా తీసుకోవాలి అని చెప్పి, తర్వాత సిఎస్సికి ఎంత ట్రై చేసినా కానీ ఆ లూప్లో తిరుగుతుండే. కానీ నేను పోయిన దగ్గర మళ్ళీ ఆ టెక్నాలజీ మారుతుండే. ఒకడు అంటాడు డిఎస్ఏ కావాలి అంటాడు, నేను వెళ్ళిన టైంలో మనకు అప్పుడు డిఎస్ఏ అంటే తర్వాత దాని గురించి తెలుసుకున్న చాలా భారతం ఉంది. అది ఓన్లీ ఫస్ట్ నుంచి ఎవరికైతే ఈ ఏరియాస్లో ఉంటాయి కదా, ఏంటి ఈ క్రిటికల్ థింకింగ్, ఈ అడాప్టివ్నెస్, లైక్ యాప్టిట్యూడ్, ఇవి ఎవరికైతే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటివో సో వాళ్ళకైతే కొంచెం స్కోప్ ఉండేదన్నమాట మ్యాథమెటిక్స్లో. ఇవన్నీ చూసి థింకింగ్ అయితే, లాజికల్ థింకింగ్ అయితే కావాలి సిఎస్సిలో. సో దాన్ని అయితే మనం దూరం పెట్టినాం కదా చిన్నప్పుడే, కథ. సో ప్రతి టెక్నాలజీలో అండ్ ప్రతి ఒక్క దగ్గర అయితే ఇది అనమాట. సో నేను స్కిల్ నేర్చుకొని ఆడికి వెళ్ళేసరికి వాళ్ళు స్కిల్ మారుస్తుండే, ప్రాజెక్ట్స్ మారుస్తుండే, అండ్ నాకు వేకెన్సీస్ ఎక్కడున్నా తెలియకపోతుండే. బికాస్ అప్పటికి అందరూ ఎంఎన్సీస్లో ఆల్రెడీ సెట్ అయిపోయినారు అనమాట. బీటెక్ చేసి అందరు గ్రాడ్యుయేట్ అయ్యి ప్లేస్మెంట్స్ వచ్చి, ఆ టైంలో కోవిడ్ వచ్చింది. నేనైతే ఎగ్జామ్స్కి ఇంకా బ్యాక్లాగ్స్ ఉండే. స్టిల్ ఎక్కడికి వెళ్ళి ట్రై చేసిన, కొంచెం అయితే ట్రై చేసాను, ఎక్కువ ట్రై చేసిన అనుకోండి. బట్ ఎక్కడ చూడు సర్టిఫికేట్స్. అండ్ మెకానికల్ నాకు ఒకసారి ఈ సిఎస్సి అలవాటు అయినాక మెకానికల్ చేద్దామంటే నాకు నచ్చేది కాదు. ఎందుకంటే ఈ స్కోప్ ఆఫ్ లెవెల్, ఈ సిగ్నిఫికెన్స్ అయినా అప్పుడే ఉండే, అదే సాఫ్ట్వేర్కి వెళ్తే బాగుంటుంది లైఫ్, చాలా హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఇట్లా ఎక్కిచ్చిర్రు మెట్టు. సో నేను అదే భ్రమలో, అరే 20 lakhs ప్యాకేజ్ వస్తుంది, 40 lakhs ప్యాకేజ్ వస్తుంది అని చెప్పి అట్లయితే పయనించిన నాది నేను. సో ఇలా అన్నమాట నా ప్రయాణం స్కూల్ నుంచి కాలేజెస్కి అండ్ కెరియర్కి. సో అందరికంటే ఒక స్టెప్ ఫార్వర్డే ఉంటుండే ఎప్పుడైనా. సో అలానే ఇదైతే గట్స్ ఏదో తెలీదు కానీ తీసేసుకున్నా. బికాస్ అట్లీస్ట్ ఐ హ్యావ్ ఎ మెమరీ దట్ ఐ హ్యాడ్ డన్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. సో ఒక థాట్ ప్రాసెస్ ఉండే, అరే ఎందుకు ఆగిపోయినాం, స్టక్ అయినాం, ఎందుకు స్టిల్ అలానే స్టక్ అయిపోదామా జీవితంలో అని అనుకున్నా. సో నా ఐడియాస్ అయితే పరిగెత్తుతుండే, బట్ రియాలిటీ అయితే ఆగిపోయా అక్కడే. సో అందుకే అలా సాగింది నా జర్నీ అని చెప్పడానికే ఈరోజైతే నేను తీసుకున్నా. సో రియల్లీ అంటే నాకు ఇప్పుడు టీచర్స్ నేమ్ చెప్దామని మధ్యలో ఆగిపోయినా. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ డిప్లొమాలో అయితే ప్రశాంతి టీచర్, ఇంకా ప్రశాంత్ సార్ కూడా ఉండే. ప్లేస్మెంట్లో ఒక్కసారి ఉండే, ఇంకా చాలా నేను చెప్పాలని పేర్లు కానీ గుర్తుకు రావట్లేదు. మనీషా మ్యామ్ అని చెప్పుంటారు, అండ్ సివి రమణ్ సార్, ఇంకా 10th అయితే రామరెడ్డి సార్ ఉండే.
వాళ్ళు ఐఐటి అట్లా నేర్పించేవాళ్ళు అనమాట. ఏ సెక్షన్స్ వాళ్ళకి, మన యాక్చువల్లీ సి సెక్షన్ అనమాట. సో సి సెక్షన్ అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి అయితే మేము అంటే సజ్జాని నుంచి వచ్చామో అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ సి సెక్షన్లో వేసారు అంతే. అండ్ ఏ అయితే ఐఐటి, బి అయితే కొన్ని టాపర్స్ అని, సి అయితే స్కోర్స్ బట్టి ఎలా డివైడ్ చేశారు నాకు తెలియదు. సి అయితే అట్లా, నేనైతే సి సెక్షన్ అనమాట 6th 7th నుంచి. తర్వాత ఇక సిఏ కంటిన్యూషన్ చేసేసి వెళ్ళిపోయినామాట ఎండ్ వరకు. ఈ బ్రాంచ్ ఏంటి, మెకానికల్లో కదా నువ్వు తీసుకోవాల్సింది, సిఎస్సి ఎందుకు? అదే నువ్వు 19లో 20sలో అయితే అంటే అప్పటికి అంటే ఐ మీన్ లైక్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి అంటే వెళ్ళిపోయారో వాళ్ళకైతే బొట్టు పెట్టి మరి ఆ కరోనా టైంలో అయితే ఆ పాటికాలకు ఎక్కితే ఎక్స్పీరియన్స్తో ఉండేవారు. అండ్ మెయిన్ వేళ అప్పుడు కొంచెం ఎవరైతే జాబ్స్కి ఎక్కారో దే హ్యాడ్ లైక్, అంటే నేను ఎవరిని అడగలేదు వై టు సే బ్లేమ్ అబౌట్ దెమ్ అని. సో బట్ నేనేంటంటే అరే మనం కూడా ప్రయత్నిస్తే మనకు కూడా మంచి జాబ్ వస్తుందేమో అని చెప్పి అడుగుతుండే. కానీ ఎవరు జాబ్స్కి వెళ్ళిన ట్రయల్స్ చేసినప్పుడల్లా నీ బ్రాంచ్ ఏంటి, మెకానికల్ కదా, నువ్వు మెకానికల్ తీసుకోవాలి కదా. అదే నువ్వు 19లో 20లో పాస్ అయ్యింటే బొట్టు పెట్టి తీసుకున్నారు. నా టైంకి వచ్చేసరికి ఇలా కింద మీద పైకి కింద అయిందనమాట. సో ఎవరైతే యాక్సెప్ట్ చేయలే దాన్ని రియల్గా, అండ్ కొంచెం పర్సంటేజ్లో ఉండే ఓకే, బట్ అరే నేను నేర్చుకున్నారా బాబు, నాకు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చు, ఏదో కొంచెం వచ్చురా బాబు టెక్నాలజీ మీద అని చెప్పి కొంచెం అయితే ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ లేదా మా మెకానికల్స్ వాళ్ళని తీసుకోవట్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కడికి పోయినా. సో ఆఖరికి ఏ జాబ్స్ వచ్చిండే అంటే ఆ టైంకి ప్లేస్మెంట్స్ లేవు. ఈ కరోనా తర్వాత ఈ 22లో మళ్ళీ లే ఆఫ్స్ అవ్వడము అండ్ మార్కెట్ క్రాష్ ఉండడమో ఏమో తెలియదు, కానీ అప్పుడైతే జాబ్స్ ఉన్న వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు చూడండి. సో ఆ టైం అనమాట అక్కడ స్టక్ అయిపోయిన బ్యాచ్. మళ్ళీ తర్వాత 23, 24, 25 అంటే 23, 24 వరకు మళ్ళీ .NET అయితే తీసుకున్నా. అప్పుడు ఈ .NET అనేది లాస్ట్ అనమాట. సో చేసిన 2 months, 3 months, 4 months అట్లా సాగింది నా పైన. సో అక్కడ టెక్నాలజీ అయితే నేను నేర్చుకున్న దానికి అక్కడ ఉన్నదానికి చాలా గ్యాప్ ఉంది, వేరియేషన్. సో అలా అయిపోయింది మ్యాటర్. సో అక్కడ నేర్చుకుంది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. సో నాకు అనిపించింది అరే ఇప్పుడు మనం చదువుకుంది ఒకటి, అక్కడ ఉండేది ఇంకొకటి. అడాప్టబిలిటీ అంటారు, ఓకే. నేర్చుకోవాలి అంటారు, ఓకే. ఇవన్నీ ఓకే. ఆడికి పోయినాక ఇంకొక ఎత్తు. ఆఫీస్ వర్క్కి మనం చేసిన వర్క్కి సంబంధం ఉండదు. అది నువ్వు కోచింగ్ క్లాసెస్లో ట్రైనింగ్ ఇష్టం చెప్పేది ఇంతే, నేర్చుకుంటారు కానీ స్కోప్ ఉండదు. ఆన్లైన్లో ఎప్పుడైనా చూడండి, ఒక టెక్నాలజీలో ఎప్పుడంటే వచ్చింది, అది రాని సమయంలో ఎక్కడైనా సరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా ఏమొచ్చినా కానీ ఎతికి సచ్చేవాళ్ళు ఒక్కొక్కడు. ఈ ఆన్సర్ ఏంటి, ఆ ఆన్సర్ ఏంటి. యాక్చువల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక్కొక్క పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇప్పుడు చెన్నై అయినా ఎక్కడైనా వాళ్ళకి ఏంటంటే చూసి రాసేవాడంట. వద్దులే ఎందుకు, మళ్ళా ఆటోనమస్లో అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేవాళ్ళు. మేమేమో షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ రాసుకునే వాళ్ళం. ఐ మీన్ బీటెక్ డ్యూరేషన్లో. అండ్ ప్రాక్టికల్స్ మళ్ళీ సపరేట్, జేఎన్టీయూ కరెక్షన్స్, బాబా మళ్ళీ అన్నీ మెకానికలే చూడండి. కానీ ఈ సిఎస్సి ఎవరైతే అడాప్ట్ చేసుకోగలిగారో అప్పుడు అండ్ 22 వరకు సెట్ అయిపోయారు అనమాట వాళ్ళు. సో ఆ విధంగా ఎక్స్పీరియన్స్తోనైతే వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత నువ్వు ఎంత అడాప్టబిలిటీ చేసి ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండిరా అంటే ఇక అప్పటి నుంచి రైజ్ అయిపోయింది బ్రో కాంపిటీషన్ అనేది.
సో అలా కాంపిటీషన్ పెరిగి పెరిగి ఇప్పటికీ ట్రై చేస్తున్నారు చూడండి. నేను ఒకటే చెప్తా, ఇంకా సిఎస్సి అని పట్టుకుంటే ఎస్ నీకు స్కోప్ ఉంది, నువ్వు చేయగలవు, నీకు కాలేజ్లో స్కిల్స్ నేర్పించారంటే యూ కెన్ గో. అండ్ నీకు టైం ఉంది, అండ్ నువ్వు ఇంకా నేర్చుకునే టైం ఉంది, అండ్ నువ్వు ఫోకస్ చేయగలవు అంటే యూ కెన్ డూ ఇట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ బిగ్ మ్యాటర్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఫోకస్, యూ కెన్ డూ ఇట్. జస్ట్ గో త్రూ ఇట్. నీకు కోడ్ రాయడం ఇవన్నీ కొంచెం హార్డ్ అనిపిస్తాయి ఫస్ట్లో, బట్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు జాబ్. అంతే. తర్వాత పవర్ బిఐ అని, డేటా అనలిస్ట్ అని, అప్పటికే నేను ఎన్ని అంటే 3-4 కోర్సెస్ నేర్చుకున్నా. బట్ నేను వెళ్ళినాక ఇది నేర్చుకోలేదా మీరు? అరే నేను సిఎస్సి కాదురా బాబు, మెకానికల్ రా బాబు అయినా కానీ వద్దు, మాకు మెకానికల్ వాళ్ళు వద్దు, సిఎస్సి వాళ్ళే కావాలి అని చెప్పి ప్రతి కంపెనీలో అయితే చూసుకునేవాళ్ళు అనమాట. రియల్గా ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇంతదాకా సిఎస్సి లూప్లో ఉండేవాడిని నేను ఒక్కనే. బికాజ్ ఎక్స్పీరియన్స్తో చెప్పాను అనమాట. అరే నేను అడాప్ట్ చేసుకున్నారా సిఎస్సి అంటే కూడా ఓడ ఆపర్చునిటీ ఇవ్వలే ఎంత వెళ్ళినా అని. సిఎస్సికి వెళ్ళొద్దా అంటే అరే నాయన ఎవడు చూడు ఇంకా దొరకట్లేదా జాబు అని చెప్పి అనేవాళ్ళే. కానీ అరే ఆడ జాబులు లేవురా బాబు, సిఎస్సి అంటే ఐ మీన్ ఒక టాప్ కాలేజ్ అయినా లేకపోతే టాప్ ఉంటే ఆ కాలేజీలో ఇచ్చేవాళ్ళు. అయితే నాకు 4 years ఉన్న డిప్లొమా 5 years అయిందని చెప్పినా కదా, అక్కడ నాకు ఫస్ట్ 4 yearsలో పాస్ అయితే నాకు బీటెక్ సీట్ ఎక్కడ వచ్చిందంటే విఎన్ఆర్ కాలేజ్లో వచ్చింది. అప్పట్లో అదే ఫేమస్ అనమాట. సో విఎన్ఆర్ కాలేజ్కి వెళ్ళొచ్చులే మంచిగా అనుకునేసరికి మా డిప్లొమా కాలేజ్లో అయితే సర్టిఫికేట్స్ ఆపారు. సో అక్కడ పడ్డది నాకు మెయిన్ బ్యాక్, అంటే అక్కడ ఇచ్చింది బ్యాడ్ లక్. సో తర్వాత మళ్ళీ ర్యాంక్ రేట్ కట్ చేశారు. ర్యాంక్ రేట్ కట్ చేస్తే ఎక్కడ పడ్డా తిరిగి తీసుకపోతే మళ్ళీ దూరం కాలేజ్ వచ్చింది, ఇబ్రహీంపట్నం. సో రాలేదు అసలు, ర్యాంకే రాలే. కాలేజెస్ పెట్టినా ర్యాంక్ రేట్ తగ్గించారు. నేను ఏదో నార్మల్ కాలేజ్ అని విఎన్ఆర్ఏ పెట్టినా, మళ్ళీ ఏ కాలేజ్ పెట్టలే. సో అది కూడా రాకుండా బిస్కెట్ అయిపోయింది. సో అక్కడ పడ్డ నాకు ఒక బ్యాక్ ఇప్పటికీ రిగ్రెట్ అవుతూనే ఉన్నా. అప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తే ఇప్పటికి బీటెక్ అయిపోయి సిఎస్సి చేస్తూ, కనీసం చేయకున్నా సిఎస్సిలో అయితే ఉంటుండే పక్క. బికాస్ విఎన్ఆర్ కాలేజ్ అంటే అప్పుడు చాలా స్కోప్ ఉండేది అనమాట. సో నేను అలానే థింక్ చేసుకొని అక్కడైతే స్టక్ అయిపోయినా. ఎందుకంటే ఆ రోజైతే తిరిగి రాలేదు, ఆ ఇయర్ అయితే. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో అయినా నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం అడాప్టివ్, అంటే తెలుసుకునే వాళ్ళు నెక్స్ట్ స్కోప్ ఏంటి అని. స్కోప్ తెలుసుకున్న అండ్ నెట్వర్క్ ఉన్న ఆ టైంలో అయితే నేనైతే ఏదో ఒకటి చేసేవాడిని. కానీ నేను వెళ్ళలేదు, ఎవరితో మాట్లాడలేదు. సో ఎస్, అందుకే అంటే ఏం చేయలేదా అంటే ఎస్ చేసా అని, నేనే ఒకరినే ఫేస్ అయ్యాను అని సిచ్యువేషన్స్ అనేవి. సో ఇప్పుడు ఎవరికైనా నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైనా ఒకరికైనా మార్పు అవుద్దని. ప్లస్ జాబ్స్ వచ్చాక ఒక్కొక్కరు అయితే మాకు తెలియదు అని, ఓకే ఎవరు వాళ్ళ కష్టం వాళ్ళది. అడిగినా అని నేను అడగలేదు, ఎవరి మీద బ్లేమ్ చేయొద్దు, ఇంతకుముందే చెప్పా. సో అలా అనమాట, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వల్ల ఎవరికైనా ఏమన్నా వస్తుందా అంటే వచ్చు, రాకపోవచ్చు, బట్ ఐ వాంట్ టు షేర్ అంతే. కానీ నిజంగా మీరైతే నెట్వర్క్ అయినా స్కూల్ నుంచి ఎవరినైనా కానీ పొగొట్టుకోవద్దు.
ఎందుకంటే వాళ్ళే నీకు లాంగ్ టర్మ్లో హెల్ప్ చేస్తారు. సో నేనేమనుకుంటున్నా అంటే డోంట్ మిస్ యువర్ చైల్డ్హుడ్, యూ విల్ మిస్ యువర్ సెల్ఫ్. అంతే. ఏదో అనిపించేది అరే రియల్గా పెద్దగా సాధిస్తాం రా మనం హార్డ్ వర్క్ ఉంటే అని చెప్పి. సో హార్డ్ వర్క్తో ఏం కాదు బ్రో, రియల్గా చెప్తున్నా. ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటేనే చిన్నప్పటి నుంచి అందరితో కలిసి ఉండాలి కానీ మంచోడు అనిపించుకోవద్దంట. సో ఇదన్నమాట నా కెరియర్ ఫ్రమ్ స్కూలింగ్ టు హియర్. సో తర్వాత ఇలా డేస్ గడుస్తూ జాబ్ ట్రయల్స్కి వెళ్తూ ఇప్పటికీ చూస్తున్నా ఎక్కడ చూడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ఇంటర్వ్యూ లైన్స్ అనమాట. సో ఎవ్రీబడి అంటే ఎంత ప్రొక్రాస్టినేట్ ఉన్నా దే హ్యావ్ స్కిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ దే ఆర్ విల్లింగ్ టు డూ స్టిల్ జాబ్ కదా, అక్కడ నాకు బాధ వేస్తుంది. సో ఎస్, అన్ఎంప్లాయిడ్ అంతా కలిసి ఏదైనా ఫామ్ చేయొచ్చు కానీ వాళ్ళకి గైడెన్స్ లేదు. బికాస్ నోబడీ సెడ్ వాట్ ఈస్ హౌ దే బిల్డ్ నెట్వర్క్, హౌ టు సేవ్ మనీ అండ్ హౌ కెన్ వీ గ్రో. అండ్ రియల్గా ఇలాంటి చాలా టాపిక్స్ అయితే ఎవరికి తెలియవు చైల్డ్హుడ్లో. అండ్ స్టిల్ దే డూ ఓన్లీ ద పీపుల్ హూ హ్యావ్ ద రియల్ థింగ్స్. అంటే ఆల్రెడీ ఎవరైతే చదువుకుంటారో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో దే నో ఆల్ అబౌట్ దిస్. ఎవరైతే కొంచెం స్టక్ అయిపోయి అరే చదువుకోలేను ఏదో ఒకటి చదువుకోండి అని చెప్పాము అనుకున్న వాళ్ళకైతే అంటే ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళే. సో వాళ్ళైతే అడాప్ట్ చేసుకోలేకపోయారు, అడాప్ట్ చేసుకునే వాళ్ళు ముందుకు వెళ్ళారు అంతే. అండ్ లక్ కూడా ఉండాలనుకోండి. బికాస్ ఎస్ నువ్వు అన్ని రోజులు కష్టపడ్డావు, ఎస్ సిచ్యువేషన్స్ ఎవరి వల్లే ఉంటాయి. సో అందుకే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కానీ ఎవరినైతే బ్లేమ్ చేయలేదు. ఇఫ్ రియల్గా చెప్తున్నా బికాస్ నా ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్పరు. బికాస్ చెప్తే ఏమనుకుంటున్నారో అనుకుంటారు, బట్ ఐ విల్ షేర్. బికాస్ నాలాగా ఇంకెవరు మిస్టేక్ చేసుకోవద్దు వాళ్ళ కెరియర్లో అయినా ఎక్కడైనా. సో చేసే చిన్న జాబ్ అయినా అంటే ఎస్ అప్పట్లో అయితే చిన్న జాబే పెద్దది, ఇప్పట్లో ఏంటంటే పెద్ద జాబ్స్ అంటారని నిజంగా చెప్తున్నా. నాకు తెలిసినంతకు ఎవరికైనా లోన్ లేదన్నా అడగండి, రియల్గా చెప్తా దే ఆర్ గ్రేట్ అని. సో ఈఎంఐలు కడుతూ ఈఎంఐలతో పని చేస్తున్న వాళ్ళకైతే నేను ఏం చెప్పదలుచుకోలేదు. బట్ రియల్గా అసలు ఈఎంఐ లేదురా బాబు అంటే అటు చొక్కా ఎగరేసుకొని చెప్పవచ్చు సక్సెస్ అని. సో ఇదన్నమాట. అయితే వచ్చిన దాంట్లో కొంచెం సేవింగ్స్ అయినా నాకు తెలిసి అది మంచిది. ఒక 30,000 to 40,000 వచ్చినా ఇట్స్ గ్రేట్ ఇన్ టుడేస్ వరల్డ్ అన్నమాట. అంటే సరిపోతాయంటే సరిపించుకోవచ్చు, అదే నేను చెప్పాలనుకుంది. అండ్ మెయిన్ వైల్ ఇప్పుడు బయట దేశం వెళ్ళాలనుకున్నాను అనుకోండి, మెయిన్ వైల్ అప్పట్లో అంత క్యాపిటల్ లేదు, లోన్ తీసుకున్న అంత స్కోప్ లేదు. అంటే అరే మన దాంట్లో ఎవరు లేరు కదరా, ఒకటివే ఎలా వెళ్తావు, ఇంటి దగ్గర బయటికి వెళ్ళనివ్వాలి కాదు పేరెంట్స్. సో అక్కడికి ఎలా వెళ్ళనిచ్చేవారు. బికాస్ మాది ఎట్లుండే అంటే ఫ్యామిలీ అంతా కొంచెం ఎమోషనల్గా అందరం ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి అయినా. బికాస్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. సో మా బాండింగ్ అయితే చాలా ఉండేది. ఏదేమైనా సరే వీ కెన్ డూ ఇట్ అని ఉండేదన్నమాట. అంటే నాకు ఒక అన్న ఉన్నాడు, ఒక అక్క ఉంది. అండ్ మేము ఎప్పుడైతే చాలా బాండింగ్ అయితే ఉండేది. గొడవలు పడ్డా ఏం పడ్డా మా అమ్మ నాన్న అంటే మేమందరం ఒక ఉండే గట్టిగా అరే ఏమన్నా వేయొచ్చురా బాయ్ అనే పాజిటివ్ థాట్తోనే ఉంటాం ఎప్పటికి కూడా. కానీ అట్లా సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరిగింది, ఇంకొకరికి జరగొద్దు. టెక్నాలజీస్ మీద పడి వాళ్ళు మనం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన పోనీ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ 1920 ఆ కరోనా టైంలో
ఫస్ట్ కరోనా అప్పుడు వచ్చింది. ఈ సెకండ్ కరోనా 22లో ఎప్పుడైతే మేము ఎగ్జామ్స్ రాస్తున్నామో ఆ టైంలో వచ్చిందనమాట. సో అప్పుడు తీసేసుకున్నారు ఎంబటే. కానీ నాకు వచ్చిన నోటిఫికేషన్స్ అయినా ఏమైనా కానీ నాకు ఓన్లీ అప్పుడు ఇంకా స్కోప్ లేదు, ఆడ ఓన్లీ వాయిసెస్కే ఇచ్చారనమాట హైరింగ్ అని. సో మెయిన్ వైల్ అప్పుడు ఇంకా స్కామ్స్ ఎక్కువైనాయి. మేము జాబ్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే వాళ్ళు. బట్ ట్రాప్లో అయితే మేము బల్లే అనమాట. సో ఇవి చేదు నిజాలు, బట్ అందరికీ హెల్ప్ అవుతాయని చెప్తున్నా. సో ఇప్పుడు నిజంగా చేసే చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా డస్ నాట్ మ్యాటర్ అండి. చాలామందికి అయితే సాడ్ న్యూసెస్ అయితే ఉంటాయి, హెల్త్ బాగోకపోవడం పేరెంట్స్లో అండ్ చాలా ఉంటాయి. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ స్టేజెస్ దట్ దే హ్యావ్ ఫేస్డ్. అంటే నేను ఒక్కడనే మంచోడిని, నేను ఒక్కడనే చెడ్డోడిని అయితే అందరూ మంచోళ్ళు అని అనలేను. సో సిచ్యువేషన్స్ అలా ఉండే అనమాట. నేనైతే షేర్ చేసేసుకుంటా, ఐ డోంట్ హ్యావ్ ఫియర్. ఎందుకంటే ఇప్పుడు నా జర్నీలో నేను ఎంత టచ్ ఉంటే, ఎంత ఓపెన్ అయితే మాత్రం నాకు ఫీల్ వస్తుంది అనమాట. అరే వీళ్ళు కూడా నా ఫ్యామిలీ అని చెప్పి. అంతేగాని అదేదో నేను అన్నీ హైడ్ చేసుకొని చెప్తా అంటే అది కాదు కదా. సో అలా అన్నమాట. ఎస్, వెపన్ ఎక్కడో ఉండదు బ్రో, నీలోనే ఉంటుంది. దాన్నే ఫైర్ అంటారు, అది బయటికి వస్తే అంతే. అంతవరకు అది లోపల ఉంటుంది. అరే మా కొడుకు అక్కడ పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది అంటే, ఏం జాబ్ అంటే చెప్పేవాడు కదా. అది వాయిస్ అది తెలియదు, డెవలప్మెంట్ అది తెలియదు, ఏమో తెలీదు. క్యాబ్లో వస్తాడు, క్యాబ్లో తీసుకోపోతాడు. అరే నాకు అర్థం కాదు. అరే ఏం జాబ్ రా అంటే ఎవడు చెప్పేవాడు కాదు. మళ్ళా చూడండి, షో అప్ ఇచ్చేవారు. అరే మా కొడుకు అలా జాబ్ చేస్తుండ్రా అనేవాడు. అరే దానిలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, అంతా ఒకటే ఐటీ ఉండదు. ఒకడు సేల్స్ అంటాడు, మార్కెటింగ్ అంటాడు, ఒకళ్ళు హెచ్ఆర్ టీమ్ అంటారు, ఒకళ్ళు అంటే డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఒకటే మాట, మా కొడుక్కి ఆడ జాబ్ వచ్చింది ఆఫీస్లో. అరే కొంచెమైనా అరే రియాలిటీకి మాట్లాడాలంటే ఏమన్నా తెలియదు. అరే ఎక్కడైనా జాబ్స్ ఉన్నాయంటే పరిగెత్తి వెళ్ళేవాడి. తీరా ఆడ చూస్తే వాయిస్ కాల్స్కి వెల్కమ్ అని చెప్పేటోళ్ళు. అరే మనకు వచ్చిందేటి, పోనీ కాంప్రమైజ్ అయ్యి వాయిస్ కాల్స్కి వెళ్తే కథం, నాశనమే, ఆ జీవితమే నాశనం. నరకం కంటే ఇంకోటి లేదు వాయిస్లో. నీకేంటంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది, కానీ నువ్వు చేసిన రాత్రి అంటే ఎక్కడైనా సరే ఎంతసేపు నిద్రపోకపోయినా అదొక హ్యాబిట్యూట్ అయిపోతుంది. తర్వాత ఇంకో వర్క్ చేయలేవు అనమాట. సో నాకు అనిపించేది, అరే కమ్యూనికేషన్ లేదంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంటే నాకు చిన్నప్పటి నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు లేడు ఇంగ్లీష్లో. సో ఎప్పుడెవరు స్కూల్ ఫ్రెండ్స్ కలిసినా కానీ కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళని, వాళ్ళేమో హార్డ్గా ఫీల్ అయ్యేటోళ్ళు. అరే ఈడేంట్రా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, మేము ఆఫీస్లోనే కూడా మాట్లాడమని వాళ్ళు ఒక ఫీల్లో ఉంటారు అనమాట. బట్ యాక్చువల్ రియల్గా వర్క్ ఏంటంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు ఇంగ్లీష్లో. సో నాకైతే అది అనిపించేది ప్రతిసారి. సో ఇదైతే డార్క్ రియాలిటీ, ఎవరు చెప్పరు. బికాజ్ నేను అయితే నా ఎక్స్పీరియన్స్ అన్నిట్లో ఫ్లోలో చెప్పిన అండ్ స్టిల్ గుర్తు. అండ్ ఏమున్నా నువ్వు బీటెక్ ఆర్ స్కూలింగ్ అండ్ ఇంటర్ ఆర్ ఎనీథింగ్, నువ్వు అక్కడి నుంచే ఏం చేసినా నువ్వు అక్కడి నుంచే చేయాలి. చిన్నప్పటి నుంచే అది ఇంకా టూ బెటర్, ఇంకా బెస్ట్. ఇంకా నువ్వు ఇంకా ఆలోచన, ఇఫ్ యూ డూ థింగ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ విల్ బి ద బెస్ట్ మెమరీ అండ్ బెస్ట్ స్ట్రాటజీ అనుకో. బికాస్ నువ్వు ఎంత చిన్నప్పటి నుంచే అడాప్టబిలిటీ చేసుకుంటే నీకు ఫర్దర్గా అంతే నెట్వర్క్ ఉంటుంది. అండ్ పీపుల్ నువ్వు రిలేట్ అవ్వాలి అందరితో అండ్ కలిసిపోవాలి, కానీ మంచోడు అనిపించుకోవద్దు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో అందరి ఇంటికి వెళ్ళండి, సరదాగా ఉండండి.
అందరూ కలిసి ఆడుకోండి. సో యూ విల్ నాట్ మిస్ యువర్ చైల్డ్హుడ్. అండ్ అంతా నాకే తెలుసు అనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎస్, అంతా తెలుసు నాకే అని ఎప్పుడు అనుకోవాలి? మీరు లేక మీ పేరెంట్స్ అన్నిట్లో ఎక్స్పర్ట్ అయితే యూ కెన్ డూ దట్. స్టిల్ ఎక్స్పర్ట్ కాకపోయినా సరే, బట్ ఏమంటారు, గుడ్ మైండ్ సెట్తో ట్రావెల్ చేస్తూ ఆల్రెడీ నీకు ఉన్న పేరెంట్స్ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అవి ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంటే సో యూ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు జాబ్ రాలేదా అని ఎవరిని అనుకోవద్దు. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో ఎంత నువ్వు ముందే అడాప్ట్ చేసుకుంటే నీ ఫ్యూచర్ అనేది అంత సక్సెస్ ఉంటుంది. సో ఐ వాంట్ టు స్టాండ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, నాట్ యాజ్ ఫెయిల్యూర్ అని చెప్పి నేనైతే స్టార్ట్ చేసిన ఈ వీడియో. నలుగురికి అయితే ఉపయోగపడవచ్చు అని నా ఫీలింగ్. ఎస్, ఇట్ విల్ హెల్ప్ అని. ఎందుకంటే హెల్పింగ్ చేద్దామనే నా మైండ్లో ఉంది. అంతేగాని అక్కడే స్టక్ అయిపోయి అరే నాకు జాబ్ రాలేదు అని చెప్పి ఆలోచించుకొని ఏడ్చే బదులు నాకు ఇదేదో మంచిది, నలుగురు ఇన్స్పైర్ అవుతారు. సో స్టిల్ ఐఎమ్ ఇన్ ఏ పాజిటివ్ వేవ్ అని చెప్పడానికే ఇదైతే స్టార్ట్ చేసిన. బట్ ఐఎమ్ నాట్ ఏ ఫెయిల్యూర్, బట్ ఐఎమ్ ఆన్ మై జర్నీ అని చెప్పడానికి స్టార్ట్ చేసిన తప్పితే అంతకు మించి ఏం లేదు. సో నలుగురికి ఉపయోగపడితే దానికంటే వచ్చే సంతోషం దేనిలో ఉండదని నా ఫీలింగ్. ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ అనమాట. ఎక్కడ ఎడ్యుకేషన్ పరంగా అన్ని స్ట్రీమ్స్లో ఉంటే మాత్రం నీకు నెట్వర్క్ అవసరం లేదు. బికాస్ నీకు జాయింట్ ఫ్యామిలీ ఉన్నా, ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నా, అండ్ ఆల్ ఆర్ మోర్ దెన్ ఎడ్యుకేటెడ్ యూ అని చెప్తే మాత్రం నీకు అవసరం లేదు. సో ఎక్కడైతే ఇవన్నీ లేవో నువ్వైతే నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఫర్దర్గా నీకైతే ఉపయోగపడుతుంది. ఇది నా గ్రేటెస్ట్ సజెషన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ సీ ద ఎంటైర్ వీడియో నీకైతే జీవితం అండ్ నా లైఫ్ గురించి అయితే పూర్తి వివరంగా చెప్పిన అనమాట. సో అంటే అంటారు చిన్నప్పటి నుంచి కలర్స్ ఉంటే కలర్స్ సుఖం అని చెప్పి. సో అదే నమ్ముతాం మా ఇంట్లో ఇప్పటికి కూడా. సో అది ఎప్పుడైతే ఉంటుందో అందరి ఇళ్ళలో, అంటే ఇప్పటికి కూడా వీళ్ళే ఏమైనా షేర్ చేసుకుంటారంట, గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో మీలో కూడా ఇంట్లో అందరూ అలా ఉంటే ఎస్, యూ ఆర్ ద ఏమంటారు క్యూట్ ఫ్యామిలీ అండ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ అని నా బిలీఫ్ అన్నమాట. లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. సో వచ్చేది అరే ఎవరికైనా జాబ్ వస్తే ఓకే గుడ్ అని చెప్పేవాడిని. ఓకే లెట్ దెమ్ హ్యావ్ గ్రో కదా, వాళ్ళకైతే ఒక ప్లాట్ఫామ్ దొరికింది, లెట్ దెమ్ గ్రో, ఎంజాయ్ దెమ్ సెల్ఫ్ అంటే డిమోటివేట్ అయ్యా ప్రతిసారి. బట్ నా జీవితంలో ప్రతిసారి డిమోటివేట్ అవుతూనే ఉంటా. సో వై నాట్ ఐ షుడ్ బీ పాజిటివ్ అని చెప్పి నేనైతే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా మీరు అనుకున్నా. అండ్ ఫర్దర్గా ఏం అచీవ్ చేసామంటే కనీసం ఈ వీడియోస్ అయినా చూసి ఫర్దర్గా నేనైతే ఇన్స్పైర్ అవ్వచ్చు. నా వీడియోస్ని చూసాను నేనైతే ఈ ట్రావెల్ అండ్ యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో ఇది నా ఎంటైర్ థింగ్ అనమాట. సో ఇప్పుడైతే కెరియర్ మీద ఎవరైతే కోచింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని నేను నమ్ముతున్నా. ఇఫ్ యూ రియల్లీ అగ్రీ అండ్ టేక్ కేర్ అబౌట్ ఇట్, అది మీ మీదే వదిలేస్తున్నా. సైన్ ఈ మెమరీ అయితే ఫుల్ ఉంటుంది, ఫుల్ఫిల్మెంట్. సో ఏది చేయకున్నా సో ఐ హావ్ బిన్ డన్ దిస్ అని. సో ఆ ఫీల్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇది నాలో నేనే ట్రావెల్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్ అయినా నా సజెషన్స్ అయినా ఒకరికి పంపిస్తున్నా అందజేయడానికి. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది సూపర్ బికాస్ నో బడీ సేస్ అనమాట. రియల్గా చెప్తున్నా, ట్రూత్ ఆఫ్ లైఫ్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో నిన్నటి దాకా నీతో చదివినవాడు తర్వాత ఏమీ చెప్పాడు. సో ట్రావెల్ ఆన్ అండ్ టేక్ రిస్క్, హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్ అని చెప్పి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ ద డే 55 ఆఫ్ 365 డే సిరీస్ అనమాట.
సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం నిజంగా అందరు గుర్తుకొచ్చేవాళ్ళు. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఒకటైతే చాలా ఇష్టం, ఎందుకంటే నా మెమరీ. నాకు ఎందుకో నేమ్స్ అంటే బాగా గుర్తుంటాయి అన్నమాట. సో ఐ కెన్ స్టిల్ రిమెంబర్ థింగ్స్ అనమాట. సో నాకైతే చిన్నప్పుడైతే చాలామంది టీచర్స్ అయితే నా స్కూల్ డేస్లో గుర్తున్నారు. ఐ డూ ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ స్టిల్ రిమెంబర్ దోస్ టీచర్ నేమ్స్ అండ్ హూ ఆర్ రియల్లీ హ్యాడ్ రిమెంబర్ దెమ్, ప్లీజ్ కామెంట్ చేయండి. మనం ఏం చేయగలుగుతాం. సో బ్యాక్ టు టాపిక్. మనం ఎక్కడ అయిపోయినాం. చిన్నప్పటి నుంచి అయితే మా స్కూల్లో చాలామంది టీచర్స్ అయితే వస్తూ ఉంటారు, పోతుంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ వన్ అండ్ నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావు అంటే దెన్ యూ హ్యావ్ గుడ్ మెమరీ అని చెప్పొచ్చు. బట్ వేరైతే ఎక్కడైతే స్టడీ విషయానికి వస్తున్నా, ఫస్ట్ నుంచి 10th వరకు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఓకే పర్లే. కానీ ఎప్పుడైతే నేను నెక్స్ట్ స్టెప్ డిప్లొమా బీటెక్ చూసారా, నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది రియల్గానే. బట్ మళ్ళీ రియలైజ్ అయినా ఎప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత, అరే ఏంట్రా ఇది అని. ఎన్ని జరిగినా కానీ స్టిల్ నేను స్ట్రాంగ్ ఉన్నా కదా. సో అది నేనైతే నా మైండ్ సెట్ అయితే అలా బిల్డ్ చేసుకున్నా. సో ఎన్ని వచ్చినా మనకే మంచిది అని స్టిల్ ఈ పాజిటివ్నెస్ అయితే నాలో నుంచి పోదు. బికాస్ అంత అడాప్ట్ చేసేసుకున్నా. ఎందుకంటే ఇవన్నీ ఫెయిల్యూర్స్ చూసి ఎవరేమనుకున్నా ఓకే నెక్స్ట్ అని ఇంత దాకా వచ్చా. అండ్ ఇంకా కూడా పయనిస్తా. అది మీరు చూస్తారు. మీరు కూడా నాతో ట్రావెల్ చేయాలంటే మీకు ఏం చేయాలో తెలుసు ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే గైస్, టుడే మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్.